తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో బ్లేమ్ గేమ్ నడుస్తోంది. టీవీకేపై మండిపడుతున్న వ్యతిరేక పార్టీలు. ఈ ఘటన వెనుక డీఎంకే కుట్ర ఉందని టీవీకే ఆరోపిస్తోంది. విజయ్ ఆలస్యంగా రావడం కూడా తొక్కిసలాట కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది. 41 మంది చనిపోయిన ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు కరూర్ పోలీసులు. ఎఫ్ఐఆర్లో అనేక కీలక విషయాలున్నాయి. ర్యాలీకి ఉదయం 9 గంటల నుంచే జనం రావడం మొదలైంది. ఉదయం 11 గంటలకల్లా జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. విజయ్ మాత్రం సాయంత్రం 7 గంటలకు ర్యాలీకి చేరుకున్నారు. సాయంత్రమే ర్యాలీలో విజయ్ పాల్గొంటారని టీవీకే పర్మిషన్ తీసుకుంది. కానీ 4 గంటలు ఆలస్యంగా వచ్చాడు విజయ్. అతను రావడం అంతకంతకు ఆలస్యం కావడంతో జనంలో అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. విజయ్ వచ్చిన బస్ అనేక చోట్ల ఆగింది. అవేవి షెడ్యూల్లో లేవు. పర్మిషన్ లేకుండానే డిఫాక్టో రోడ్ షోలు చేశాడు విజయ్. దానివల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇటు కరూర్ ర్యాలీకి వచ్చిన విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు నీళ్లు, తిండి, ఇతర ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడ్డారు. దుర్ఘటన వెనుక కుట్ర ఉందని టీవీకే ఆరోపిస్తోంది. డీఎంకే దాని శ్రేణులు కుట్ర చేసి తొక్కిసలాటకు కారణమయ్యారని టీవీకే నేతలు అంటున్నారు. అందుకే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో ఓ పిటిషన్ వేసింది టీవీకే పార్టీ. కేసు దర్యాప్తును కరూర్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరింది టీవీకే. తాము అనేక ఆరోపణలు చేశామని, సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ కూడా కోర్టుకు సమర్పించినట్లు టీవీకే తరఫు లాయర్లు తెలిపారు. అక్టోబర్ 3న టీవీకే పిటిషన్ విచారణకు రానుంది. బాధిత కుటుంబాలను పరామర్శించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్లతో కలిసి తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ప్రధాని ఫోన్ చేసి నన్ను, మురుగన్ను కరూరు వెళ్లి బాధిత కుటుంబాలను కలవమని చెప్పారని నిర్మల తెలిపారు. ప్రధాని మెసేజ్ని బాధిత కుటుంబాలకు వినిపించినట్లు నిర్మల వివరించారు. తిరిగి ఢిల్లీ వెళ్లగానే పరిస్థితిని ప్రధానికి వివరిస్తారని నిర్మల చెప్పారు. I have come here, as I said, Dr. Murugan and myself have been sent by the Honorable Prime Minister to go and meet with people who are all aggrieved. And that's all I can comment on and report back on. కరూర్ తొక్కిసలాటపై 8 మందితో ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ కూటమి. హేమమాలిని, అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రిజ్లాల్, శ్రీకాంత్ షిండే, అపరాజిత సారంగి, రేఖా శర్మ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్లు ప్రతినిధుల బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా కరూరు తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రిపోర్ట్ సమర్పిస్తారు. కరూర్ ఘటనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై దర్యాప్తు కోసం మాజీ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తమ కార్యకర్తలు చనిపోవాలని ఏ నాయకుడు కోరుకోడని స్టాలిన్ చెప్పారు. టీవీకే చీఫ్ విజయ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కరూర్ దుర్ఘటన, మద్దతుదారుల్ని కోల్పోవడంపై విజయ్కు సానుభూతి తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తోనూ రాహుల్ గాంధీ మాట్లాడారు. కరూర్ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నారు.